నమస్తే మా మాటి మనుష్ తృణమూల్ కాంగ్రెస్ నినాదం ఒకప్పుడు ఇది. ఈ స్లోగన్తోనే ఈ పిలుపుతోనే మమతా బెనర్జీ 34 ఏళ్ల కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు కొట్టింది. ఎట్లుండే వెస్ట్ బెంగాల్ ఎట్లయిపోయింది? ఈ దేశపు కల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ జ్యువెల్ అనేవాళ్ళు. కోల్కతానైతే అయితే ఇంటెలెక్చువల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు అనేవాళ్ళు. మరి ఇప్పుడు ఆ నేల, ఆ రాష్ట్ర పరిస్థితి తలుచుకుంటే నిజంగా వణుకు పుడుతుంది. గ్రామాలన్నీ నిర్మానుష్యం అవుతున్నాయి క్రమంగా. అక్కడి యువత చెల్లాచెదిరైపోయినారు. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, హైదరాబాద్ వలసపోయినారు. సొంత రాష్ట్రంలో గౌరవం లేక, ఉపాధి దొరక్క వలసబాట పట్టారు. ఒకప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి అక్కడికి వలస వెళ్లే వాళ్ళు. ఇప్పుడు ఇళ్లన్నీ ఖాళీ అయిపోతున్నాయి, పరిశ్రమలు అయిపోయినాయి, ఇంకా మూతబడిపోయినాయి. మైనార్టీ సంతుష్టీకరణ అక్కడి రాజకీయాలను హైజాక్ చేసేసింది. 34 ఏళ్లు పాలించిన కమ్యూనిస్టులు ఆ నేలకు, బెంగాలీలకు ద్రోహం చేశారు. వాళ్ళ స్థానంలో వచ్చిన మమతా బెనర్జీ, వాళ్ళేమో పూర్తిగా మార్క్స్ జపం చేశారు. వీళ్ళు ఇప్పుడు ముల్లాల సంతృప్తి కోసం. మమతా బెనర్జీ చేస్తున్న ద్రోహం బెంగాలీలకు అంతా ఇంత కాదు, ఆర్థిక వ్యవస్థే కాదు, అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తమైపోయినాయి. బెంగాలీల ఆత్మగౌరవాన్ని సమాధి చేశారు వాళ్ళు వీళ్ళు. మా మతి మనుష్ 3 Mల ప్లేస్ లో మైగ్రెంట్, మిస్రూల్, మమత ఇవే మిగిలిన ఇప్పుడు బెంగాల్ కి. 34 ఏళ్లుగా వామపక్ష పార్టీ మార్క్సిస్ట్ సిపిఎంఐ ఆ రాష్ట్రాన్ని పూర్తిగా మార్క్స్ భావజాలంతో విషపూరితం చేసింది. బూర్జువా దోపిడీ అని, పరిశ్రమలను బూర్జువా దోపిడీ అని ముద్ర వేసి అన్ని రకాలుగా నాశనం చేశారు. టాటాలు, బిర్లాలు వంటి వాళ్ళు బెంగాల్లో పరిశ్రమ పెడదామని పోతే తరిమి కొట్టారు వాళ్ళను. నానో గురించి తెలుసు కదా. వేలాది పరిశ్రమలు, కర్మాగారాలు మూతబడ్డాయి, ఉద్యోగాలు పోయినాయి. అట్లా ఈ దేశపు కల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ జ్యువెల్ గా ఉన్న బెంగాల్ పరిస్థితి చాలా అత్యంత దయనీయ స్థితిలో ఉంది ఇప్పుడు. మార్క్సిస్టులు తెలుసు, మనం ఎప్పుడు మాట్లాడుకుంటానే ఉంటాం. పరిశ్రమల వ్యతిరేకులు మాత్రమే కాదు, దేశ వ్యతిరేకులు కూడా. వాళ్ళు మతాన్ని అపహాస్యం చేశారు, బెంగాలీ సంస్కృతిని అపహాస్యం చేశారు, దేశభక్తిని అపహాస్యం చేశారు. లెనిన్, మార్క్స్ ను కీర్తిస్తూ దుర్గా పూజను తక్కువ చేశారు. నేషన్ ప్రైడ్ ను బలహీనపరిచారు. పక్క దేశాలకు, అక్రమ వలసలకు అనుకూలంగా దారులు తెరిచారు, తలుపులు బార్లా తెరిచారు. అసలైతే మమత అంటే 2011లో మమతా బెనర్జీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చే నాటికి, మమత అధికారంలోకి వచ్చే నాటికి ఒక ఆక్సిజన్ మీద, అంటే ఆక్సిజన్ సపోర్ట్ తో ఉందని చెప్పొచ్చు రాష్ట్రం. అయితే మమత పూర్తిగా దాన్ని చంపేసింది, అన్ని వ్యవస్థల్ని చంపేసింది. పండగలు వస్తే 100 కోట్లు కుమ్మరిస్తుంది, వరాలు కురిపిస్తుంది. అయితే ఎందుకు? బెంగాలీ సంస్కృతినో, హిందూ సంస్కృతినో ప్రోత్సహించడానికి కాదు, అక్రమ చొరబాటుదారులను స్థానిక పౌరుల కంటే ఎక్కువగా ప్రేమగా చూస్తుంది. నైపుణ్య శిక్షణ కంటే కూడా మదర్సాల విస్తరణకు ఆమె ప్రాధాన్యత ఇస్తుంది. అక్కడి పోలీసు వ్యవస్థ కూడా ఇస్లాం మూక నుంచి స్థానికులను కాపాడడానికి గాక, బయట నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళను అన్ని విధాలా కాపాడడానికే పనిచేస్తారు. లక్షలాది మంది బెంగాలీలు నిరుద్యోగం కారణంగా తమ ఇళ్లను, ఊళ్లను వదిలేళ్లాల్సి వచ్చింది. వాళ్ళని కాపాడుకోలేని అక్కడి ప్రభుత్వాలు చొరబాటుదారులను సమర్థిస్తూ వాళ్ళకు రక్షణ కల్పిస్తున్నాయి. దీన్ని ఏమనాలి? అది పాలన, ద్రోహం కాదా? మాల్దా, ముర్షిదాబాద్, నార్త్ దినాజ్పూర్ సరిహద్దు జిల్లాలు ఇవన్నీ ఇప్పటికే పూర్తిగా అక్కడ భారతీయుల జనాభా తగ్గి, అంటే అసలైన బెంగాలీల జనాభా తగ్గి బంగ్లాదేశ్ ముస్లింలు, రోహింగ్యా ముస్లింలతో పెరిగిపోయింది. డెమోగ్రఫీ చేంజ్ అయిపోయింది. పూర్తిగా మార్పును మనం చూస్తున్నాం. హిందువులు ఇప్పుడు సొంత భూమిలో, మాతృభూమిలో, సొంత రాష్ట్రంలో మైనార్టీలు అయిపోయారు. యాదృచ్ఛికం కాదు ఇది. స్టేట్ స్పాన్సర్డ్ ఓట్ బ్యాంక్ ఇంజనీరింగ్ ఇది. ఉద్యోగాలు లేక, ఉపాధి వెతుక్కుంటూ, అక్కడ గౌరవము లేక, రక్షణ లేక, భయంతో బతకలేక రాష్ట్రాన్ని వదిలి బయటికి వలస వెళ్లిన హిందువులతో సరిహద్దు నుంచి వచ్చిన చొరబాటుదారుడు భర్తీ చేసేశాడు. ఆ ఖాళీ వాళ్లతో పూరించారు. బెంగాలీ నుంచి హిందువుల వలసను మించి బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు పెరిగినాయి. ఫలితం మనం చూస్తున్నాం. ఇదంతా శ్యామప్రసాద్ ముఖర్జీ ఎప్పుడో ఊహించారు. ఆయన అన్నారు, సొంత భూమిలో 2వ తరగతి పౌరులు అవుతారు హిందువులు. మమతా ఆధ్వర్యంలో మనం చూస్తున్నాం. బెంగళూరు, హైదరాబాదు, గుర్గాం, లక్నో, ఢిల్లీ ఎక్కడైనా నిర్మాణ పనుల్లో చూస్తే మనకు బెంగాలీలు కనిపిస్తారు, వినిపిస్తారు, బెంగాలీ వినిపిస్తుంది. ముర్షిదాబాద్, మాల్దా, బీర్భూమ్, అలాగే జల్పైగురి నుంచి వచ్చిన యువకులు అక్కడ ఏం లేక, ఉపాధి లేక, పనులు లేక, చదువుకు తగిన ఉద్యోగం కూడా లేక, గౌరవం లేక, ముఖ్యంగా ఇప్పుడైతే రక్షణ కూడా లేక బిక్కుబిక్కుమంటూ ఎందుకు ఇక్కడ ఉండడం అని వలసెళ్తున్నారు. అయిష్టంగా, బలవంతంగా. బయట వాళ్ళందరూ ఏం గౌరవంగా బతకట్లేదు. అయితే ఈ మాత్రం గౌరవం, రక్షణ అక్కడ వాళ్ళకు దొరకట్లేదు. సొంత రాష్ట్రంలో, పుట్టి పెరిగిన రాష్ట్రంలో దొరకట్లేదు. మాంచెస్టర్ ఆఫ్ ద ఈస్ట్ అనేవాళ్ళు బెంగాల్ను. ఇప్పుడు కూడా వెస్ట్ బెంగాల్ లేదు కానీ బంగ్లాదేశ్ పూర్తిగా వస్త్ర పరిశ్రమ మీదనే కదా బతుకుతున్నది. ఒకప్పుడు వస్త్ర పరిశ్రమ అంటే బెంగాల్ ప్రాంతం, హౌరా, హుగ్లీ, కోల్కతా ఈ పరిసర ప్రాంతాల్లో, అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో జనపనార, పత్తి ఎక్కువగా పండేది. దాంతో పరిశ్రమలు కూడా ఎక్కువ ఉన్నాయి. గంగా తీరంలో జనపనార సమృద్ధిగా పండేది, పత్తి, జనపనార. దీంతో అక్కడ మిల్లులు, టెక్స్టైల్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి అనమాట. జూట్, కాటన్ ఇండస్ట్రీసే బెంగాల్ ఆర్థిక వ్యవస్థ కూతమిచ్చినాయని చెప్పొచ్చు. ఇప్పుడు లేవు. ఇప్పుడు ఆ పరిశ్రమలన్నీ మూతబడ్డాయి వెస్ట్ బెంగాల్లో.
బంగ్లాదేశ్ లో మాత్రం ఉన్నాయి. ఇంకా ఆ పరిశ్రమలు బంగ్లాదేశ్ లో ఉన్నాయి. వస్త్ర పరిశ్రమలో నెంబర్ 1 గా బంగ్లాదేశ్ ఉంది, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో లేదు. టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా సుభిక్షంగా ఉండి ఎన్నో వస్తువులను బయటికి ఎక్స్పోర్ట్ చేసిన వెస్ట్ బెంగాల్ ఇప్పుడు శ్రమను ఎక్స్పోర్ట్ చేస్తోంది. విద్యావంతులైన యువత ఓలా క్యాబులు నడుపుకుంటున్నారు ఢిల్లీలో. అయితే బయట నుంచి వచ్చిన చొరబాటుదారులు, అక్రమ వలసదారులు మాత్రం అన్ని పొందుతున్నారు. అక్కడ విచిత్రం, వీళ్ళేమో అవమానంతో భయంతో వలసపోతుంటే ఏం చేస్తుంది మమత? వాళ్ళని తీసుకొచ్చి పెడుతోంది. మైనార్టీలను సంతృప్తి పరచడానికి కోట్లను వృధా చేస్తుంది, బయట వాళ్ళని నిందిస్తుంది. ఆర్థిక వైఫల్యం మాత్రమే కాదు, మమత హయాంలో సాంస్కృతిక ద్రోహం జరిగింది బెంగాల్కి. సిండికేట్ రాజు నడుస్తుంది బెంగాల్ మొత్తం. వ్యాపారాల్లో, వాణిజ్యాల్లో, బొగ్గు నుంచి ఇసుక వరకు, అంటే విద్య నుంచి హెల్త్ వరకు కూడా ప్రతిదీ మాఫియా రాకెట్ గా నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో. ఇప్పుడు టీఎంసీ మాఫియా. ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఎస్ఎస్సి స్కామ్ చూసినాం మనం. ఉపాధ్యాయ నియామకాల్లో కుంభకోణాలు, పెద్ద కుంభకోణం అది. బొగ్గు కుంభకోణం, ప్రతిదీ అన్నమాట. ఇంకా ప్రతి దాంట్లో స్కామ్ అంతే. అంటే బెంగాల్లో పాలన కాదు, దోపిడీ నడుస్తుంది నాటి నుంచి కూడా. అందుకే ఏ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, పెట్టుబడిదారులు అటు వైపే చూడని పరిస్థితి కొన్నేళ్లుగా. 2011 నుంచి 2024 మధ్య, అంటే మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయిన ఈ మధ్య కాలంలో మమతా బెనర్జీ పాలనలో 6,600 కంటే ఎక్కువ కంపెనీలు బెంగాల్ను విడిచెళ్లినాయి. బెంగాల్ ప్రజలకు ఉపాధి పోయింది. దీంతో వాళ్ళు అయిష్టంగా బయటికి వెళ్తున్న పరిస్థితి. అట్లా బెంగాల్లో అంతకంతకు పరిస్థితి దిగజారుతోంది. ఇప్పుడు బీహార్ తర్వాత బెంగాల్లోనే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా, మార్చ్ ఏప్రిల్లో వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. కానీ అంతకంతకు పరిస్థితి అయితే దిగజారుతోంది. అక్కడ హిందువు అంటే స్థానిక బెంగాలీలు మైనార్టీలు అయిపోతున్నారు. బంగ్లాదేశ్ రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ముస్లింలతో రాష్ట్రం నిండిపోతుంది. చాలా కాన్స్టిట్యున్సీస్ లో, సరిహద్దు జిల్లాలో పూర్తిగా డెమోగ్రఫీ చేంజ్ అయిపోయింది. ఈవెన్ అస్సాంలో కూడా హిమంత్ అదే నెత్తినోరు కొట్టుకుంటున్నాడు. కానీ మమత మాత్రం ఇంకా బార్లా తెరుస్తూ అందరినీ ఆహ్వానిస్తోంది. అసలైన బెంగాలీలను పక్కన పెట్టి బంగ్లాదేశీ రోహింగ్యాల మీద ఆమెను ముద్దు చేస్తోంది. చూడాలి మరి ఎలా ఉండబోతోంది బెంగాలీల పరిస్థితి ఎట్లా ఉండబోతుందో చూద్దాము. ఇప్పటికే చాలా, అంటే ఏమాత్రం సరి చేయలేని స్థితిలో బంగ్లాదేశ్ పరిస్థితి ఉంది. అంటే మమతా బెనర్జీ ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల దేశం అనుభవించాల్సి వస్తుంది. ఇబ్బడి ముబ్బడిగా రోహింగ్యాలు అసలు ఇంచు చేరిపోయినారని చెప్పొచ్చు. మీరేమంటారు ఈ వీడియో మీద? మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.